ఒక విశాలమైన అడవిలో ఒక చుట్టం నక్క జీవించేది. ఆ అడవి పచ్చదనం, పక్షుల కిలకిలరావాలు, జంతువుల కదలికలతో ఎప్పుడూ జీవంతో నిండిపోయి ఉండేది. ఆ అడవిలో ఉన్న జంతువులందరిలో ఈ చుట్టం మాత్రం చాలా తెలివైనదిగా ప్రసిద్ధి చెందింది. కానీ ఆ తెలివితో పాటు కొంచెం మాయా, కపటం కూడా ఉండేది. అది ఎప్పుడూ తన తెలివిని ఉపయోగించి సులభంగా తిండి సంపాదించేది. కష్టపడకుండా లాభం పొందడం దానికి అలవాటు. ఒకరోజు ఉదయం నుండి చుట్టం చాలా ఆకలితో తిరుగుతుంది. అది ఎక్కడ చూసినా తిండి కనిపించలేదు. సూర్యుడు మధ్యాహ్నం దాటేసరికి అది చాలా అలసిపోయింది. ఇలా ఉంటే నేను బలహీనం అయిపోతాను, ఏదైనా చెయ్యాలి అని ఆలోచించింది. అప్పుడు దూరంగా ఒక పెద్ద చెట్టు కనిపించింది. ఆ చెట్టు పై భాగంలో ఒక కాకి కూర్చొని ఉంది. దాని నోట్లో ఒక రొట్టె ముక్క ఉంది. చుట్టం కళ్ళు మెరిసిపోయాయి. ఇదే నా భోజనం అని అనుకుంది. కానీ అది ఎలా తీసుకోవాలి? చెట్టు ఎక్కడం దానికి రాదు. కాకిని బలవంతంగా దిగమని చెప్పినా అది వినదు. అప్పుడు చుట్టం తన తెలివి ఉపయోగించాలని నిర్ణయించుకుంది. అది చెట్టు కిందకు వెళ్ళి చాలా మృదువుగా ఇలా పలికింది. అయ్యో కాకిగారు, ఈ అడవిలో మీలాంటి అందమైన పక్షి నేను ఎప్పుడూ చూడలేదు. మీ రెక్కలు ఎంత మెరుస్తున్నాయో! మీరు నిజంగా పక్షుల రాణిలా ఉన్నారు. కాకి మొదట కొంచెం సందేహపడింది. కానీ చుట్టం మాటలు వినిపించడంతో అది ఆనందంగా మారింది. చుట్టం ఇంకా పొగడ్తలు పెంచింది. మీ అందం మాత్రమే కాదు, మీ గొంతు కూడా చాలా మధురంగా ఉంటుందని విన్నాను. మీరు ఒక పాట పాడితే నేను అదృష్టవంతుడిని అవుతాను. అది విన్న కాకి గర్వంతో ఉప్పొంగిపోయింది. నిజంగా నా గొంతు అంత బాగుందా అని అనుకుంది. తన ప్రతిభను చూపాలని అది నోరు తెరిచింది. అది పాడబోతుండగా రొట్టె కింద పడిపోయింది. అదే సమయం కోసం ఎదురు చూస్తున్న చుట్టం వెంటనే దాన్ని పట్టుకొని పరిగెత్తింది. కాకి అప్పుడే తన తప్పును గ్రహించింది. అయ్యో, నేను ఎందుకు ఇలా చేశాను అని బాధపడింది. చుట్టం మాత్రం నవ్వుకుంటూ చెప్పింది. అతి పొగడ్తలు నమ్మినవాడు ఎప్పుడూ మోసపోతాడు. అలా అది తన ఆకలిని తీర్చుకుంది. నీతి: అతి పొగడ్తలు వినగానే నమ్మకండి. తెలివిగా ఆలోచిస్తేనే మోసపోకుండా ఉండగలం. Thanks for watching. Please subscribe.